కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ మార్పు అని అంటే మన జీవితాల్లో మార్పు అవుతుంది అనుకున్నారు. మార్పు అంటే పేదవాళ్ళ దగ్గర గుంజుకొని పెద్దోడికి పెట్టడం అనుకోలే వాళ్ళు. మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనుకోలేదు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు తీసేయడం అనుకోలేదు. అన్నీ అబద్ధపు మాటలు. అమ్మా నీకు 2000 సరిపోద్దా 4000 చేస్తా అంటే నమ్మిరు, ఆశపడ్డారు. ఎవరికైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది. నీ కోడలికి అత్తకిస్తే చాలా కోడలా నీకు వద్దా అని అంటే నిజంగా 2500 వస్తాయని ఆ బిడ్డ ఆశపడ్డది. ఇచ్చే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కాదు నేను తులం బంగారం ఇస్తా అంటే మా యువకులందరూ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. నేను అనుకుంటా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని అబద్ధపు మాటలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మరి రేవంత్ రెడ్డి గారికి పడగొట్టడం తెలుసు, కూలగొట్టడం తెలుసు, అబద్ధాలు ఆడటం తెలుసు. కానీ 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆయన సైనికులుగా మేము పనిచేస్తున్నాం. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.